వైసీపీ పాలనలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట జగనన్న కాలనీలను ఆర్భాటంగా ప్రారంభించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కో ఇంటికి విద్యుత్ కనెక్షన్ పేరిట అందజేసే సామాగ్రిని ఇల్లు పూర్తి కాకుండానే కొనుగోలు చేశారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో 200 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన విద్యుత్ పరికరాలు ఇంకా గోదాముల్లోనే మూలుగుతున్నాయి. వీటిని కొత్త వినియోగదారులకు ఎస్పీడీసీఎల్ అధికారులు అంటగడుతున్నారు. వైసీపీ హయాంలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. అన్ని జిల్లాల్లో జగనన్న కాలనీల పేరిట గృహ నిర్మాణాలను ప్రారంభించారు. కానీ నేటికి ఆ నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితి. పులివెందులలో జగనన్న మెగా టౌన్షిప్ పేరుతో 8,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కానీ వైసీపీ నేతకు చెందిన రాక్రీట్ సంస్థ ఆ టౌన్షిప్ నిర్మాణానికి గుత్తేదారుగా ఉన్నా ఇప్పటికీ నిర్మాణాలు సగం కూడా పూర్తి కాలేదు. ఇళ్లు పూర్తి కాకుండానే విద్యుత్ కనెక్షన్ల కోసం స్మార్ట్ మీటర్లు, సర్వీస్ వైర్లు, నాడు కొనుగోలు చేశారు. ఒక్కో స్మార్ట్ మీటర్ 1,800 రూపాయలు. తిరుపతి ఎస్పీడీసీఎల్ పరిధిలో 6.79 లక్షల ఇళ్లు మంజూరు చేసినా వీటిలో 30% కూడా కట్టలేదు. అయితే మంజూరు చేసిన ఇళ్ల సంఖ్యకు తగ్గట్టు ఇంటికో మీటరు, సర్వీస్ వైరు, ఇతరత్రా సామగ్రిని 220 కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసింది. వీటిని వైసీపీ హయాంలో ఆయా జిల్లాల పరిధిలోని ఎస్పీడీసీఎల్ స్టోర్లకు అప్పగించగా 3 ఏళ్లుగా నిల్వ ఉండి దాదాపు అన్నీ పాడైపోయాయి. కడప ఎస్పీడీసీఎల్ గోదాములో స్మార్ట్ మీటర్లు, విద్యుత్ వైర్లు, జగనన్న బొమ్మతో ఉన్న బాక్సులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. వాటిని వదిలేస్తే పూర్తిగా తుప్పుపట్టే ప్రమాదం ఉన్నందున కొత్త వినియోగదారులకు అంటగడుతున్నారు. నెల కిందటి వరకు కిలోవాట్ కేటగిరీ 1 కింద దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ స్మార్ట్ మీటరు సామగ్రి కోసం 1,800 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. అదే కిట్ను ఇప్పుడు వినియోగదారులకిచ్చి 4,209 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతం కన్నా అదనంగా 2,409 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఎస్పీడీసీల పరిధిలోని జిల్లాల్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలకు సంబంధించి ఆడిటింగ్ అభ్యంతరాల నుంచి బయటపడేందుకు కొత్తగా సర్వీస్ తీసుకునే వారిపై భారం మోపుతున్నారు. నిల్వ ఉన్న మీటర్లు, ఇతరత్రా సామగ్రి పనికొచ్చే స్థితిలో లేనప్పటికీ వాటినే కొత్త వినియోగదారులకు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్పీడీసీల పరిధిలో మాత్రమే ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ పరికరాల కొనుగోలులో ఓ బడా కంపెనీ చక్రం తిప్పింది. మార్కెట్లో 18 రూపాయలు విలువ చేసే సర్వీస్ వైరును బడా కంపెనీ నుంచి 39 రూపాయలు వెచ్చించి వినియోగదారుకు విద్యుత్ స్తంభాన్ని దూరం బట్టి 10 మీటర్ల వైరు కావలసి ఉన్నప్పటికీ 30 మీటర్ల వైరును కొనుగోలు చేశారు. సర్వీసుదారు ఇష్టానికి అవకాశం ఇవ్వకుండా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. మీటర్ బోర్డు, ఎంసీబీ, కొనుగోలు జీఎస్టీ, సీఎస్టీ కింద ఇప్పుడు 2,409 రూపాయల చొప్పున అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.